సంభవం అధ్యాయం 1 అంటే ఇన్సిడెంట్ చాప్టర్ 1 అని అర్థం. 2 hours 7 minutes రన్ టైమ్‌తో మలయాళంలో థియేటర్స్‌లో రిలీజ్ అయ్యి ప్రెజెంట్ జియో హాట్‌స్టార్‌లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ క్వాలిటీ బాగుంది. ఇక హాట్‌స్టార్ ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్‌లో పెద్ద థ్రిల్లర్ అనే హైప్‌కి ఆ పోస్టర్స్ చూసి ఇమ్మీడియేట్‌గానే చూసేసా. ఇక మూవీ చూసిన తర్వాత నాకైతే చాలా థ్రిల్లింగ్ సెటప్ ఉన్నా కానీ అది స్టార్ట్ అవ్వడానికి చాలా టైం పట్టింది. ఇక స్టార్ట్ అయిన తర్వాత ఈ కాన్సెప్ట్ మీద వచ్చే ఈవెంట్స్ అంత ఇంట్రెస్టింగ్‌గా కానీ థ్రిల్లింగ్‌గా కానీ లేవు. అక్కడక్కడ థ్రిల్లింగ్‌గా ఉంది అంతే. అంత ఎంగేజింగ్‌గా కానీ, ఎమోషనల్‌గా కానీ, హెవీ థ్రిల్స్ కానీ అనిపించలేదండి నాకైతే. యావరేజ్ ఫీల్స్. బెస్ట్ ఎగ్జాంపుల్ 'సింబు' గారు హీరోగా నటించిన 'మానాడు' అనే మూవీ టైమ్ లూప్ కాన్సెప్ట్ చుట్టూ రాసిన ఈవెంట్స్ ఎంత ఎంగేజింగ్‌గా, ఎంజాయబుల్‌గా ఉంటాయి. కానీ ఇక్కడ ఈ సినిమాలో సెటప్ చాలా బాగున్నా కానీ ఆ మ్యాజిక్ క్రియేట్ అవ్వలేదు. మరి ఎన్నెన్నో టైమ్ ట్రావెల్ ఫిల్మ్స్, టైమ్ లూప్ ఫిల్మ్స్ చూడడం వల్ల ఏమో నాకైతే అంత ఎంగేజింగ్ అనిపించలేదు ఈ మూవీ. మోర్ ఓవర్ సినిమా సగం చూసిన తర్వాత రూల్స్ ఇవి అని చెప్పేలా ఉండే ఆ కాన్సెప్ట్ అంతా అర్థం చేసుకోవాలి. లేదంటే సెకండ్ హాఫ్ ఏం జరుగుతుంది అసలు అనే డైలమాల్లో కూడా చాలామంది వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. సో కొంచెం జాగ్రత్తగా చూడాలి. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే యెస్ చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏం లేదు. ఇక బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే సినిమా ఒక అరగంట గడిచిన తర్వాత కొందరు పోలీసులు అడవిలో వెళ్తుంటే వాకీ టాకీకి ఎవరో ఒక పోలీసు నన్ను కాపాడండి ప్రమాదంలో గాయపడి ఉన్నానంటూ అడ్రస్ చెప్తూ కాల్ చేయడంతో అడవిలోకి వెళ్తారు. అప్పుడు ఏం జరిగింది అసలు అక్కడ ఏమవుతుంది అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్. ఐడియా చాలా బాగుంది. వేరే వేరే టైమ్ లైన్స్కి ఈ టైమ్ లూప్ కాన్సెప్ట్ని యాడ్ చేయడం, లింక్ చేయడం బాగుంది. పిక్చర్ క్వాలిటీ ఒకటి అంటే మంచిగా విజువల్లీ రిచ్గా ఉంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా చోట్ల పర్వాలేదు అండ్ పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి. మైనస్ పాయింట్స్. కాన్సెప్ట్ స్టార్ట్ అయ్యేది ఇంటర్వెల్కి. ఇక ఇన్వాల్వ్ అయ్యేలా లేకుండా సెకండ్ హాఫ్ రన్ చేశారు. ఆ ఫ్లాష్ బ్యాక్ స్టోరీ అది కూడా కాకులది చాలా సింపుల్గా ఉంది. కంక్లూజన్ కూడా ఇంకంప్లీట్గానే వదిలేశారు. అక్కడే అలా అడవులోనే తిరుగుతూ ఉంటుంది మూవీ అంతా సెకండ్ హాఫ్. అంత ఎంజాయబుల్ మూమెంట్స్ కూడా ఉండవు. థ్రిల్లింగ్గానే మారేది ఎప్పుడంటే ఇంటర్వెల్కి, మళ్ళీ సెకండ్ హాఫ్ మధ్య నుండి మామూలే. స్టార్టింగ్లో ఏంటి ముక్కలు ముక్కలుగా చూపించి ఆపేసి మళ్ళీ వేరే సీన్స్ వేసేస్తున్నారు అనుకున్నా. కానీ తర్వాత అర్థమైంది అది ఆ కాన్సెప్ట్కి లింక్ చేశారని. ఫస్ట్ 5 minutes ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. తర్వాత ఒక అరగంట సోది, నడవడం, జీప్ ఆగడం, బయటికి రావడం ఎంత లాగ్ చేసి రన్ టైం పెంచాలో అంత లాగ్ చేశారు. ఎమోషనల్ కనెక్టివిటీ అయితే జీరో. ఇప్పుడు శర్వానంద్ గారి ఒకే ఒక జీవితం సినిమాలో టైం ట్రావెల్ చేసి వాళ్ళ అమ్మగారిని మీట్ అయినప్పుడు ఎంత ఎమోషన్ ఉంటుంది అందులో. కళ్ళ నుండి నీళ్ళు వస్తాయి కదా. కానీ ఇక్కడ అతని తండ్రిని మీట్ అయినప్పుడు మినిమం ఎమోషన్ లేదు. అదే కాదు ఓవరాల్ మూవీలో అసలు ఎమోషనల్ కనెక్టివిటీ అనే లేదు. రిపిటేటివ్ సీన్స్ సెకండ్ హాఫ్ అంతా కూడా ఇప్పుడు ఏమవుద్ది అనేలా, నెక్స్ట్ ఏమవుద్ది అనేలా చూడాలనే ఫీలింగ్ అయితే నాకు అనిపించలేదు. సో ఫైనల్గా మూవీకి అడిక్ట్ ఏంటంటే 'సింబు' గారి 'మానాడు' మూవీని ఇన్స్పైర్ అయ్యి ఇలా లో బడ్జెట్లో అయిపోవాలని అడవి సెటప్ చేసి సీరియస్ వేలో ప్రజెంట్ చేశారు. థ్రిల్లింగ్ మూమెంట్స్ చాలా తక్కువ అండ్ సెకండ్ హాఫ్లో ఇన్వాల్వ్ అయ్యి అంత ఎంగేజ్మెంట్ ఫ్యాక్టర్ నాకైతే అనిపించలేదు. ఫస్ట్ హాఫ్లో కూడా ఈవెన్ మంచిగా స్టార్ట్ అయినప్పటికీ చాలా టైం పట్టింది. సో ఓవరాల్గా అంత థ్రిల్లింగ్ ఫీల్ ఏమీ అనిపించలేదు నాకు. కానీ ఆ సెటప్ బాగుంది అండ్ ఆ కెమెరా వర్క్ ఒకటి బాగుంది అంతే. నాట్ మచ్ థ్రిల్లింగ్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.5/5. మీకు నా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.